బాబాజీ ఆధ్యాత్మిక ప్రపంచంలో హిమాలయ మార్మిక యోగులలో ప్రత్యేకమైన విశిష్టమైన మానవ మేధస్సుకు అందని ఒక మహా చైతన్యమే శ్రీ మహావతార్ బాబాజీ. క్రీస్తు పూర్వం 203వ సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా కావేరీ నది తీరాన గల పరాంగిపత్తై అనే కుగ్రామంలో మహావతార్ బాబాజీ జన్మించారు. బాబాజీ అసలు పేరు నాగరాజు. అప్పటి నుండి ఇప్పటి వరకు మహావతార్ బాబాజీ సశరీరంతో మానవజాతిని ఆధ్యాత్మికత వైపుకు నడిపిస్తున్నారు. మహావతార్ బాబాజీ క్రియాయోగాను మానవాళికి అందించారు. కాలగర్భంలో కనుమరుగైన ఈ మహత్తర సాధనను మళ్లీ తిరిగి మనుషులందరికీ అందించడానికి 1861వ సంవత్సరంలో లాహిరి మహాశయుని ఎంచుకుని ఆయన ద్వారా ఈ క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించారు. లాహిరి మహర్షి తదనంతరం క్రియాయోగాన్ని పరమహంస యోగానంద గారు 1917వ సంవత్సరంలో యోగదా సత్సంగ్ సొసైటీ ద్వారా ప్రపంచమంతా విస్తరించారు. దక్షిణ భారతదేశ ప్రముఖ నటులు రజనీకాంత్ గారు కూడా పరమహంస యోగానంద గారు రచించిన ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివి క్రియాయోగ అభ్యాసం ద్వారా తనని తాను సమూలంగా మార్చుకుని సరికొత్తగా తనని తాను మలుచుకున్నాను అని ప్రకటించారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో బాబాజీ నా వెంటే ఉన్నారు అని చెప్తూ ఉంటారు రజనీకాంత్ గారు. ఒక సామాన్యుడిలా హిమాలయాలలోని బాబాజీ గుహలో సాధన చేస్తూ ఉంటారు. మహావతార్ బాబాజీ స్వయాన శ్రీకృష్ణుడే అని లాహిరి మహాశయుడు తన డైరీలో రాసుకున్నారు. యోగానంద పరమహంస బాబాజీని కృష్ణుడిగా తలచి ప్రార్థిస్తూ ఉండేవారు. యోగానంద మాత్రమే కాదు, మరికొంతమంది శిష్యులు కూడా బాబాజీని కృష్ణుడిగా విశ్వసించారు. మహావతార్ బాబాజీ గుహ ఉత్తరాఖండ్లోని ద్రోణగిరి పర్వతం, అల్మోరా జిల్లా కుకూచినా నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ ఆధ్యాత్మిక సాధకులకు ఒక అలౌకిక శక్తి క్షేత్రం. బాబాజీ ఈ ప్రాంతంలో చాలామంది యోగులకు కనిపించి మార్గదర్శకం చేస్తుంటారు అని చెప్తుంటారు. బాబాజీ ఇప్పటికీ యువకుడిగా కనిపిస్తూ ప్రకాశవంతమైన కాంతితో, పొడవాటి జుట్టు మరియు పదునైన ముఖ లక్షణాలతో పద్మాసనంలో కూర్చున్నప్పుడు దాదాపు 5 అడుగుల పొడవు ఉంటారని కూడా చెప్తారు. మహిమాన్వితుడు అయిన బాబాజీ హిమాలయాల్లోని మార్మిక ప్రాంతం అయిన శంబాలా నుండి మన కాస్మిక్ వ్యాలీకి తరలి వచ్చారు. ఒకరోజు సాయంకాలం కాస్మిక్ వ్యాలీలో నలజాల సరోజ గారు ఏదో పనిలో ఉండగా ఒక స్వరం వినిపించింది. ఎవరు మీరు అని తిరిగి చూసేసరికి నేను మహావతార్ బాబాజీ అని చెప్పారు. ఈ కాస్మిక్ వ్యాలీలో ఒక చోటు చూపించి అక్కడ తనకి ఒక శక్తిపీఠం ఏర్పాటు చేయమని చెప్పారు. అలా కాస్మిక్ వ్యాలీలో బాబాజీ చైతన్యం ప్రవేశించింది. బాబాజీ నెలవై ఉన్న స్థలాన్ని మహావతార్ బాబాజీ గుహగా నామకరణం చేశారు సరోజ గారు. ధ్యాన సాధకులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ప్రపంచ నలుమూలల నుండి కాస్మిక్ వ్యాలీకి వచ్చి బాబాజీ శక్తిపీఠంలో ధ్యానం చేసుకుని చాలా చక్కటి అనుభవాలు పొందుతున్నారు. Madan Khanna from Bangalore. I have been able to visit Babaji. I came to the Babaji's cave and I could really feel him. I had a talk with him also and had a very very nice experience. एक पिरामिड दिख रहा है मुझे और वहाँ पे कलरफुल स्पार्कलिंग हो रहा है. महावतार बाबा जी की गुफा में जाकर के बैठ के ध्यान करने से वहाँ पे एक अलग ही वातावरण लगता है कि वो हमारे सामने जीवंत खड़े हैं. इस तरह का अनुभव यहाँ पे मेरे को महसूस हुआ. कोई मेरे सर को गोल गोल घुमा रहा है. 45 मिनट्स हुआ.
इस बीच मैं समझ गई कि बाबा जी का ही कमाल है ये। वो पेन नहीं था, नेक्स्ट डे मॉर्निंग नॉर्मली होता है मुझे ट्रैवल करने के बाद। నేను అలా టర్న్ చేశాను, హెడ్ టర్న్ చేసినప్పుడు బాబాజీ గారు ఓపెన్ ఐస్తో చూడడం జరిగింది. ఆయన ఫుల్ కాంతి శరీరంతో, అది లైఫ్లో మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఉదయం మహావతార్ బాబాజీ కేవ్ దగ్గరికి వెళ్ళామండి. అద్భుతమైన అనుభవాలు, అసలు కళ్ళు తెరకపోవడం, వైబ్రేషన్స్, పెద్ద పెద్ద లైటింగ్స్, నిజంగా మహావతార్ బాబాజీ ప్రవేశించారన్న ఫీలింగ్ కలిగిందండి. చాలా బాగుంది. ये सचमुच अद्भुत प्लेस है. अद्भुत बोले तो मेरा करेंगे. బాబాజీ చైతన్యాన్ని ఎంతో మంది సాధకులు అనుభూతి చెందారు. బాబాజీ రాకతో కాస్మిక్ వ్యాలీ మరో శంబాలాగా మహా ఆధ్యాత్మిక శక్తితో ధ్యాన సాధన కోసం అనువైన అద్భుతమైన కేంద్రంగా విరాజిల్లుతోంది.